హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రమిళ. వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్. నేను నా ఫ్రెండ్ వాళ్ళ భర్త సముద్రం దగ్గరికి వచ్చినామండి. సముద్రం దగ్గర నాకు నేనే వీడియో తీసుకుంటాను అనమాట. వాళ్ళు తీయలేరు కదా. చూడండి, మీకు సముద్రం చూపిస్తాను. ఆడ కూర్చొని వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎదుగోండి, ఆడ కూర్చొని నేను నా పాటికి నేను వీడియో తీసుకుంటాను అనమాట. మీకు చూపిస్తా చూడండి. కోయట్ సముద్రం. ఇంతకుముందు అటువైపు టవర్ కల్లా వెళ్ళినాను కదా, టవర్ కల్లా వెళ్ళినాను అనమాట. టవర్ కూడా చూపిస్తాను ఉండండి. టవర్ చూడండి, నేను వచ్చినాను అనమాట. వచ్చి ఇంకా ఎట్లా వచ్చినాను కదా అనేసి నా వీడియో నేనే తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు తీయలేరు, వాళ్ళకి రాదు తీయడానికి. ఇంకా నా వీడియో నేనే తీసుకుంటా. సరే అంతే, నా వీడియో నేనే తీసుకుంటాను అనమాట. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇటువైపు వెళ్ళినాం అనమాట. అటువైపు ఆడ ఒక వంతెన ఉండదు. ఆ వంతెన నుండి అటువైపు అంతా చూసి దాని దగ్గరగా టవర్కి దగ్గరగా వెళ్ళినాం అనమాట. తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇటువైపు వచ్చినాం. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నా పాటికి నేను వీడియోలు తీసుకుంటాను అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత వచ్చినాం కదా, నేను ఎట్లా వచ్చినాను కదా అని నీళ్ళు చల్లుకుంటాను అనమాట. ఉప్పు నీళ్ళు, సముద్రం అంటే అంతే కదా, ఉప్పు నీళ్ళు అనమాట. అబ్బా, నా బ్యాగ్ అక్కడ ఉంది. ఆ బ్యాగ్ పైకి ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు అని అప్పుడప్పుడు గమనిస్తాను అనమాట. అందరూ చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చాలా తక్కువ మంది ఉన్నారులేండి ఈరోజు. ఎలాగో వచ్చినాను కదా అనేసి సముద్రంలో నుండి నీళ్ళు చల్లుకుంటాను అనమాట. వచ్చినాంలే, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేసి నీళ్ళు చల్లుకుంటున్నాను. చూడండి, అతను అక్కడ అది రేస్ చేస్తున్నాడు కదా బోట్లో నుండి. నేను కూడా అలా చేయాలని నాకు కూడా ఇష్టంగా ఉంది. కానీ 2 kg ఉంటుంది. నాకు భయం వేస్తుంది అనమాట. అక్కడ వస్తున్నాడు చూడండి, అదిగో వస్తున్నాడు చూడండి. ఎట్లా చేశాను కోయట పిల్లోడు, ఎట్లా చేస్తాను. ఇటు రా అంటే వస్తాను, ఇట్లా మూమెంట్ ఇస్తాను అనమాట. నేను ఇట్లా తిరిగే లోపల ఇట్లా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినాడు. స్పీడ్గా వెళ్తుంది కదా అది. ఇట్లా తిరిగే లోపలే స్పీడ్గా వచ్చి వెళ్ళిపోయినాడు అనమాట. పాపం పిలిస్తే ఏమో వచ్చినాడు. చూద్దామనేసి వీడియో తీసుకుందామని. వాతావరణం అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. సముద్రం దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, దగ్గరగా వచ్చినాడు నేను పిలిచినానని, కానీ నేనే క్యాప్చర్ చేయలేకపోయినాను. బాగుండదు. ఎప్పుడన్నా ఇంకొకసారి వచ్చినప్పుడు దాంట్లో ఎక్కి రెస్ట్ చేస్తానన్నమాట. చూడండి, కోయటోళ్ళు అందరూ వచ్చి ఎంత బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. సముద్రం దగ్గర వచ్చి కూర్చుంటే దాని ప్రశాంతతే వేరండి. అన్ని బాధలు మర్చిపోతాం. వచ్చి ప్రశాంతంగా కూర్చొని అలలు వస్తా అంటే వాటి శబ్దం విని ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది అనమాట. ఎప్పుడో రేరుగా ఒకసారి వస్తామండి. అన్నకు అది వాళ్ళు కంపెనీ తరపున అది షర్ట్స్ ఇస్తారంట, అవి తీసుకోవడానికి వచ్చినాడు. దానికోసం మమ్మల్ని పిలుచుకొని వచ్చినాడు అనమాట, ఇద్దరిని. నన్ను కూడా వస్తావా అమ్మ వీడియో తీసుకుందరా అని అంటే, ఓకే అన్న వస్తానంటే నన్ను కూడా తీసుకొచ్చినారనమాట. ఈ టవర్ చూడండి, ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము. ఈ టవరు ఈ డబ్బుల మీద ఉంటుంది చూడండి, దినార్ల మీద ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా దినార్ల మీద ఈ టవర్ని వేస్తారనమాట. మీరు గమనిస్తే ఈ దినార్ల మీద ఈ టవర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ టవర్ అయితే ఖచ్చితంగా దినార్ల నోట్ల మీద ఉంటుందన్నమాట. అది వీళ్ళ ఐడెంటిటీ లాగా. మనం గాంధీ తాత ఎలా ఉంటాడో మన డబ్బుల మీద, అలాగా ఈ టవర్ ఉంటుందన్నమాట. ఈ టవర్ని గుర్తుపడతానే కోయట్ అని అనుకుంటాను అనమాట. ఇప్పుడు మనము ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము. రండి, ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి చూద్దాం ఫిషెస్ అన్నీ. ఇది ఫిష్ మార్కెట్ అండి. ఇంకా మనం లోపలికి తిరుక్కొని వెళ్ళాలన్నమాట పార్కింగ్లోకి. వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ స్టార్ట్ అనమాట. ఇంకా చాలా ఈ మార్కెట్స్ అన్నీ ఫిష్ మార్కెట్స్ అనమాట. ఈ మార్కెట్ పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తే మనము ఇంకా పార్కింగ్ కావాలి కదా మనము, అందుకే తిరుక్కొని రావాలన్నమాట. అయితే వచ్చేసినాము ఇక్కడికి. చాలా ఇంత బాగుంది చూడండి, పచ్చగా గ్రీనరీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ కోయట్లో ఉండే వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారులేండి. ఇండియాలో ఉండేవాళ్ళు కోసం చేస్తాను అన్నమాట ఇది నేను. మా వాళ్ళు చూస్తారు ఇంటి దగ్గర అని. ఈ చేపలు పట్టడానికి ఇవి పడవలు
ఇప్పుడు అక్కడ చూసినాం కదా సముద్రంలో మనము ఆ పడవలు ఈ పడవలు అనమాట. ఈ పడవలన్నీ వేసుకెళ్ళి అక్కడక్కడ పెట్టుకొని చేపలు పడతారనమాట. ఈ పడవలు లోపలికల్లా ఉన్నాయి చూడండి. ఫిష్ మార్కెట్ ముందరకల్లా లోపల ఉన్నాయన్నమాట. అవి చేపలు పట్టడానికి ఆ ఫిష్ అన్నీ చాలా ఉన్నాయి చూడండి. బాబు ఎన్ని ఉన్నాయి, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తాను. నేను చాలా ఉన్నాయన్నమాట. అన్ని పడవలు చిన్న పడవలు. వాటిలల్లో వెళ్ళి వాటికి కూడా ఒక జాబ్ లెక్క ఏమో. రండి చూడండి చేపలు. అస్సలు లోపలికి ఎంటర్ అయ్యేసరికి చేపల స్మెల్ బాబోయ్, ఒక సెకండ్ ఉండలేకపోతాను నేనైతే కన్నా. ఇవేంటేంటో వీటి పేర్లు మనకు తెలియదు కానీ కోయటోళ్ళు ఎక్కువ తింటారు ఈ చేపలు. మన ఇండియా వాళ్ళకన్నా ఈ చేపలు చూడండి ఎక్కువ తింటారు ఈ చేపలు కోయటోళ్ళు. నాకు అంత ఇష్టం లేదు చేపలు. ఎండ్రకాయలు చూడండి, నేను ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా ఇంతంత పెద్ద ఎండ్రకాయలు. ఇవేంటో అదొక రకమైన చేప జల్లి లాగుందనమాట. ఈ రొయ్యలు, పచ్చి రొయ్యలు ఎంత పెద్ద ఉన్నాయి. వీటిలలో కూడా రకాలు ఉన్నాయి, రొయ్యలలో కూడా రకాలు ఉన్నాయన్నమాట. బాబాయ్ నేను ఫస్ట్ టైం చూస్తాను. ఈ ఎండ్రకాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇవి చూడండి బ్లూగా ఉండదు వాటి అవన్నీ కాళ్ళు అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తాను. ఎప్పుడు తినలేదు, చూడను కూడా లేదు. మన ఇంటి దగ్గర చిన్న ఎండ్రకాయలు ఉంటాయి. మనం ఎప్పుడన్నా అడిగిపోయినప్పుడు చిన్న ఎండ్రకాయలు ఉంటాయన్నమాట. ఇంత పెద్ద ఎండ్రకాయలు నేను ఎప్పుడు చూడలేదు. చేపలు చూడండి, ఒక్కొక్క చేప అయితే 10 కిలోలు 15-20 కిలోలు పైనే ఉన్నాయి. ఇంకా అంత పెద్ద చేపలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎప్పుడెప్పుడు బయట వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే. ఆ స్మెల్కి పాపం వీళ్ళు 24 అవర్స్ ఎలా ఉంటారో అలవాటు అయిపోయింటుంది లేండి వీళ్ళకు. ఆడనే క్లీన్ చేసి నీట్గా మనకు కావాల్సినవి ముక్కలు చేసి ఇచ్చేస్తారనమాట. చాలా నీట్గా క్లీన్ చేస్తారు. మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట. వీడియో తీసుకుంటానన్నా అంటే తీసుకో అంటున్నాడు. ఎంత గలీజ్ ఉంటుందో అంత 10 నిమిషాలకు ఒకసారి క్లీన్ చేసేస్తారంటండి. ఇక్కడ ఎంత క్లీన్గా ఉంటుంది. ఈ అన్న తెలుగన్న ఇది తీసుకోమ్మా, ఒక చేప 3 దినార్లు అని అంటున్నాడు. అన్న నేను తినానన్న, ఊరికే వీడియో చేసుకోవడానికి వచ్చినాను అని అంటే సరే ఓకే అమ్మా అని అంటున్నాడు అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.